దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కుల సాధనకై ఆగస్టు 10న చలో ఇందిరా పార్క్ పేరిట మహా నిరసన సభ నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా శాంతికుమార్ తెలిపారు. ఈ మహా నిరసన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను హరిస్తూ 1950లో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు 3వ పేరాకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన సభకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కరపత్రాన్ని స్థానిక అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా శాంతికుమార్లు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని ఎండగడుతూ వారికి ఎస్సీ హోదా సాధించడమే లక్ష్యంగా ఆగస్టు 10న హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్లో దళిత క్రైస్తవుల మహా నిరసన సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దళిత క్రైస్తవ సహోదరి సహోదరులంతా స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నిరసన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాచారం యాకోబు, ఆనందమయి, మూర్తి జోసెఫ్, మిర్యాలగూడ డివిజన్ కోఆర్డినేటర్ నంద్యాల ఎలిషరాజు, ముఖ్య నాయకులు నామలింగయ్య, యాచారం రాము, సాగర్, బొమ్మపంగు దేవవని, పూజారి నవీన్, కందుల శామెల్, గద్దమిది మోషే తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 10, 1950వ సంవత్సరంలో దళిత క్రైస్తవులకు చీకటి రోజు. ఆ రోజు రాష్ట్రపతి ఉత్తర్వు షెడ్యూల్డ్ కులంలో 1950లోని 3వ పేర అమలులోకి వచ్చినటువంటి రోజు. ఆ రోజు నుండి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకుండా చేసినటువంటి రోజు. ఇప్పటికి 2026కు 76 సంవత్సరాలు అవుతుంది. 76 సంవత్సరాలుగా ఈ దేశంలో దళిత క్రైస్తవులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, అభద్రతతో జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి కొరకు ఈరోజు ఒక ఉదయించే సూర్యకిరణమై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవుల పక్షాన అండగా వచ్చారు. వారి సారథ్యంలో ఈ ఆగస్టు 10, 2026న చలో ఇందిరా పార్క్ అనేటువంటి కార్యక్రమం చేపట్టాము. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున హైదరాబాదు తరలి రాబోతూ ఉన్నారు. మా యొక్క డిమాండ్ ఒకటే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా దళిత క్రైస్తవుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మార్చి 24, 2026లో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక తీర్పునిస్తే ఈ రోజు వరకు కూడా మరి జాతీయ స్థాయి పెద్ద పార్టీలు ఏవి కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది విచారకరమైనటువంటి విషయము. దళిత క్రైస్తవులకు అండగా ఉంటామని ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాకపోవడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయము. రాబోయే రోజుల్లో దళిత క్రైస్తవులందరూ కూడా ఏకమవుతూ ఉన్నాము. ఈ ఎవరైతే దళిత క్రైస్తవుల విషయంలో వెనుకకు ఉన్నారో వారందరికీ కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత క్రైస్తవులందరూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా ముందుకు సాగడానికి మేము సిద్ధపడి ఉంటున్నాం.